ఇచ్చినా శిక్ష ఒకటి అన్నట్టు చూసి డాష్ ఇచ్చినా చూడకుండా డాష్ ఇచ్చినా శిక్ష ఒకటే కదా? ఒకటే. థ్యాంక్ యూ మై లార్డ్. విన్నావు కదా? ఏంటి? సారీ చెప్పు. ఎవరికి? బాధితురాలికి. ఎవరు జోగ్రాని? నువ్వేని. నేనా? ఎస్, నువ్వు బాల బాధితురాలివి. ఈ పారిజాత న్యాయం చేస్తుంది కదా. నాకేం దెబ్బ తగిలింది? దెబ్బ నీకు కాదే, నాకు తగిలింది. గ్రాని, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. ఏరా కార్తీక్, నువ్వేమంటావు? మా నియోజకవర్గం మొత్తం నీకే సపోర్ట్ చేస్తాం. నువ్వు కానీ పారు. ఒరే, ఏంట్రా ఇదంతా? ఏం లేదమ్మా, దీన్నే అమ్మమ్మ మనమళ్ళ సరసం అంటారు. ఇలాంటివి చూసి ఎంజాయ్ చేయాలి కానీ లాజిక్ ఆడకూడదు. అద్దరు కొట్టు మనవడా. నీ వెనక నేను ఉన్నాను, నువ్వు దూసుకుపోపారు. ఈ మాత్రం సపోర్ట్ చేస్తే చెలరేగిపోనా? నువ్వు చెలరేగిపోతే ఎంటర్టైన్మెంట్ కి కొదవే ఉండదు. ఉతికారి. ఎవరిని? ఎంటర్టైన్మెంట్ ని. సారీ చెప్పు. నాకు అవసరం లేదు. నాకు అవసరమే. ఏమైంది గ్రాని నీకు? ఏదైతే ఏంటమ్మా, సారీ చెప్పేచ్చు కదా. నేను శౌర్యకి సారీ చెప్పడం ఏంటి? అయితే నాకు చెప్పు. అది కింద పడితే నీకు చెప్పడం ఏంటి? రోడ్డు మీద ఎవరినైనా బుద్ధి కింద పడేస్తే వాళ్ళకి సారీ చెప్పవా? చెప్తాను. చూసావా, రోడ్డు మీద అయితే సారీ చెప్తావు గాని ఇంట్లో వాళ్ళకైతే సారీ చెప్పవా? ముందు సారీ చెప్పవే. నీకేదో అయ్యింది. సారీ చెప్తావా లేదా? చికట్టుంది. నాకు అదే అనిపిస్తుంది మావయ్య గారు. జ్యోత్స్న, ఏముంది, సారీ అని చెప్పొచ్చు కదా. ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా? నిజంగానే సారీ చెప్పమంటుంది. సారీ చెప్పలేదో నా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తాను. అది నువ్వు తట్టుకోలేవు. నువ్వు చెప్పవే. చంపుకు తింటున్నావు కానీ సారీ చాలా చంటిదానా? చాలా చాలు. వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకోమ్మా. వెళ్ళు. శ్రీధర్, మనం అటు వెళ్దాం. సుమిత్ర, నువ్వు డ్రామా. దీపా, కూర్చో. కూర్చో, నీకన్నీ మొమ్మటాలే. రైలరా, కూర్చోమ్మా. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి చెల్లి? ఏంటమ్మా పిన్ని ఇలా మారిపోయింది? ఏవో అన్నయ్యా, రాత్రి కూడా మా ఇంటికి వచ్చింది. అప్పుడు కూడా ఇంతే. అసలు దీపని పట్టుకుని వదిలిపెట్టదే. గ్రాని దీపని ఇంత లవ్లీగా ట్రీట్ చేస్తుందేంటి? మావయ్య, ఏంటల్లుడు ఇప్పుడు నీ కూతురికి మీ అమ్మకి ఎలా గొడవ పెడతానో చూడు. అది పారు మనసు అంటే. మనోరాల చేత సారీ చెప్పించానని ఫీల్ అయ్యి జ్యోత్స్న కోసం జ్యూస్ పట్టుకొచ్చింది. ఇవ్వు పారు, నీ చేతులతో ప్రిపేర్ చేసిన జ్యూస్ నీ మనవరాలకి ఇవ్వు. నా మనవరాలకి ఇస్తాను. ఎంతైనా అత్తయ్య గారికి జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. తాగు దీపా, తాగమ్మా. చూసావు మావయ్య, మా అమ్మతో మరీ ఆడేసుకుంటున్న వాళ్ళడు. ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలి మావయ్య. దీపా, తాగమ్మా. జ్యూసు నీకోసమే చేశాను. మనవరాలికి అన్నారు? మనవరాలకి ఇస్తున్నానుగా. హలో, తను దీప, జ్యోత్స్న కాదు. కొడుకు కూతురు మనవరాలు అయినప్పుడు మనవుడి పెళ్ళాం మనవరాలే కదండి. ఒక్క రోజులో ఇంత మార్పా? నాకు అదే అర్థం కావట్లేదు తాత. ఈ ఇంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? కడుపుతో ఉన్న మనిషి జ్యూసు తాగడం మంచిదే కదా, అందుకే ఇస్తున్నాను. తాగు దీపా. వద్దండి. అబ్బా, నాలాగే నీకు అన్ని మొహమాటాలే. ఉండు, నేనే తాగిస్తాను. అత్తయ్య గారు, తను వద్దని చెప్తోంది కదా. అలాగే చెప్తుంది సుమిత్ర. దీనికన్నీ ఈ నానమ్మ పోలికలే. అల్లుడు, మా అమ్మ ఇరుక్కుపోయింది. ఎలా కవర్ చేస్తుందో చూద్దాం మావయ్య. అవును, దీపకి నీ పోలికలు వచ్చాయని చెప్తావేంటి పిన్ని? గ్రానికి మతిపోయిందా ఏంటి? ఏంటో దశరథ, నీ పిన్ని ఏంటో వింత వింతగా ప్రవర్తిస్తుంది. ఇంత వింతగా ప్రవర్తించినా దీపకన్నీ నా పోలికలు అన్నది కదా మావయ్య గారు. చెప్పుపారు, నా భార్యను పట్టుకుని అన్ని నా పోలికలే అని ఎలా అంటావు? తనేమైనా నీ చుట్టమా, నీ బంధువా? అసలు నీతో ఏ సంబంధం లేని మనిషి కదా. ఇది నా కొడుకు కూతురా మనవడా? అలా అనుకోవడం నీ భ్రమమ్మా. నువ్వు ఇలాగే ఉండాలి.
నాకు కావాల్సింది ఇదే. చెప్పు పారిజాతో, అందరు అడుగుతున్నారు కదా. చెప్పు జోగ్రాని, అందరూ అడుగుతున్నారు కదా. చివరికి నువ్వు కూడా అడుగుతున్నావేంటే? ఇంకాసేపు ఉంటే నేను కూడా అడుగుతాను పిన్ని. అధ్యక్ష, ఇంతమందిలో నా భార్యను పట్టుకుని దీప నా పోలికే అని రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, మీరే చెప్పాలి. అబ్బా, దీర్ఘాలు తీసేంత అర్థాలు దీంట్లో ఏం లేవురా. అయితే ఎందుకు అలా అన్నావు చెప్పు. ఎందుకు అంటే ఒకప్పుడు ఇంట్లో నేనేం చేసేదాన్నో దీప ఇప్పుడు అదే కదా. ఆ విధంగా పోలికలు కలిశాయి కాబట్టి ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళ బాధలు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తాయిరా. అందుకే అలా అన్నాను. అప్పు చాలా దూరం వెళ్ళి మరీ ఆలోచించావే. మరి ఇన్ని రోజులు ఈ బుద్ధి ఏమైందంటావు? ఓ, దొంగలమని ఎత్తుకుపోయారంటావా? నిన్న మన పెరట్లో గులాబీ మొక్కకి పువ్వులు లేవు, ఈ రోజు పూసాయి. నిన్నెందుకు పూయలేదని మీరు అడిగారా? దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ, सर जी पेरिस जाओगे या फ्रांस? ट्रैवल एक्सपर्ट चाहिए. లేదు అని నాకు ఇప్పుడు అర్థమైంది లేండి. ఇంత జరిగిన తర్వాత అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చేలా ఉంది. అమ్మా దీప, నువ్వు వెళ్ళి జ్యూస్ తాగు, నేను వెళ్ళి వాటర్ తాగుతాను. లేమ్మా, లే తాగు. ఇక్కడే తాగుతానండి. అందరి ముందు తాగితే దిష్టి తగులుతుంది. కడుపులో ఉన్నావు కదమ్మా, జాగ్రత్తగా ఉండు. వెళ్ళమ్మా, పైకి వెళ్ళి తాగు. పైకి వెళ్ళు, జాగ్రత్త. వెళ్ళు. అబ్బాబ్బాబ్బా, డీహైడ్రేషన్ వచ్చేసింది, వాటర్ తాగాలి. జోగ్రానికి మా అమ్మ మీద అంత ప్రేమ ఎందుకు మొదలు తాత? అది నేను తెలుసుకోవాలి. ఏం దీప, జ్యూస్ ఎలా ఉంది? బాగుంది. నువ్వెప్పుడైనా రోడ్డు పక్కన గారడీ చేసేవాడిని చూసావా? చూసాను. జనరల్ గా మనం పావును చూసి భయపెడతాం, ఎందుకంటే పావులకి మనుషుల్ని భయపెట్టే లక్షణం ఉంది. కానీ గారడీ చేసేవాడు అదే పావుతో ఆడుకుంటాడు. అది వాడిని చేయలేదు. ఎందుకో తెలుసా? కోర్లు పీకేస్తారు కాబట్టి. మా గ్రాని కోరలు కూడా పావు పీకేసినట్టున్నాడు. అందుకే ఎప్పుడూ లేని విధంగా నీ మీద ప్రేమ చూపిస్తుంది. మనుషులు మారుతారు చూస్తున్నాం, ఎప్పుడు ఒకేలాంటి ఆలోచనలో ఉండిపోరు. గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వని పారిజాతం గారు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు అంటే ఆవిడలో మార్పు వచ్చింది. అలాంటి మార్పు మిగతా వాళ్ళలో వస్తే కొన్ని సమస్యలకి సానుకూలమైన పరిష్కారం దొరుకుతుంది. మా గ్రాని నుంచి సరే చెప్పు. వెళ్ళి నువ్వే అడుగు. మాటల్లో గౌరవం తగ్గినట్టుంది. వచ్చింది పని మనిషిగా కాదు కదా. నువ్వు సమర్థురాలివి దీప, ఏవైనా చేయగలవు, ఎవరినైనా కాపాడగలవు. ఆ విషయంలో నీకు నేను పోటీ పడలేను. నువ్వు మీ అమ్మని కాపాడావు కదా. అవును దీప, ఇది నిజమే. నేను నిన్నొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటది? మీ అమ్మ నాన్న బ్రతికి ఉన్నారు. ఆహా, మాట వరుస కనుకో. మాట వరుస కనుకోవడం ఏంటి? నిజంగానే మా అమ్మ నాన్న బ్రతికి ఉన్నారు. ఎవరు వాళ్ళు? నేను వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. వాళ్ళెవరో తెలిసిన రోజున ముందుగా నీకే చెప్తాను. అంతవరకు నువ్వు ఉండవు. అదే, మీ అసలైన అమ్మ నాన్న ఎవరో తెలిసే నాటికి నువ్వు మా ఇంట్లో ఎందుకుంటావు? నువ్వు ఉండాల్సిన చోటే ఉంటావు. అవును, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందా? బాగానే నడవగలుగుతున్నావా? నా మీద నీకు కూడా ప్రేమ పెరిగినట్లుంది. అవును, నిన్నే నేను ఒకటి చూసా. వేడిగా చెప్పాలంటే దీపా చూసిన వీరిద్దరిలో ఈపీ సుమిత్ర గారి కూతురు. అవి చూసిన తర్వాత నీ మీద నాకు చాలా ప్రేమ పెరిగింది దీప. ఏంటది? చెప్తాను దీప. అలాంటివన్నీ చెప్పడానికే ఈరోజు అందరినీ ఒక చోట పోగేసింది. నువ్వైతే అందరినీ తనివి తీరా చూసుకో. ఎందుకు? మనిషి జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనదే. చేయి జారిపోతే ఏది తిరిగి రాదు. ఎక్కడున్నారో తెలియని అమ్మా నాన్నల గురించి బాధపడకు. మా అమ్మా నాన్నల్నే నీ అమ్మా నాన్నలు అనుకో. అరే, ఈ ఇల్లే నీ పుట్టిల్లు అనుకో. నా వాళ్ళే నీ వాళ్ళు అనుకో.
అందరినీ మనసారా చూసుకో. మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది జోష్న. ఆ, అనుకోమన్నానే కానీ నిజం చేయమనలేదు కదా. పోనీ నేను నిజం చేస్తాననలేదు కదా. మనకి దేవుడిచ్చిన తెలివితేటలతో కొన్ని అర్థం అవుతాయి దీప. మనమే అర్థమైనా అర్థం కానట్టు నటిస్తాం. జోష్నకేదో అనుమానం వచ్చింది. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, లేదంటే ఇలాగే ఏదో ఒకటి వాగుతుంది. సరే జోష్న, వెళ్దాం పద. కడుపులో బిడ్డ, జాగ్రత్త దీప. పాపం, ఈ బిడ్డ ఊపిరి పోసుకోవడమే గండాన్ని వరంగా పొందింది. ఏం మాట్లాడుతున్నావు? అదే దీప, మీరు బిడ్డని వద్దనుకున్నారు. అది బిడ్డకి గండవే కదా, కానీ దాటింది. అందుకే జాగ్రత్త చెప్తున్నాను. నా బిడ్డని నేను కాపాడుకోగలను. నీ బిడ్డ నేను కాపాడుకోగలవులే, కానీ నిన్ను నువ్వు కాపాడుకోలేవు దీప. నీ చావుకి ముహూర్తం పెట్టే ఈ రోజు ఈ పార్టీ పెట్టాను. నీ ఫోటోకి దండేసే కార్యక్రమం సిద్ధంగా ఉంది. నువ్వు చావడానికి రెడీగా ఉంటూ కుబేరా ఫోటో పక్కనే నీ ఫోటో కూడా పెడతాను. శౌర్య, కళ్ళు మూసుకోవే. ఎందుకు? చెప్తాను, నువ్వు కళ్ళు మూసుకో. టటడ. ఇప్పుడు తెరు. ఏంటిది? హాయ్, చాక్లెట్స్ ఇవన్నీ నాకేనా? ఇవన్నీ నీకే, తీసుకో. థ్యాంక్ యూ. నేను ఒకటి అడగనా? ఏంటది? నాకెప్పుడు ఏమీ పెట్టావు కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? నేనెందుకు పెట్టలేదే? ఎప్పుడు పెట్టా? ఇంకా నా దగ్గర నాకు నువ్వు తినేసావు. నువ్వు అలా తినేస్తున్నావని భయం వేసి నేను ముందు చాక్లెట్స్ తినడం కూడా మానేశాను. అదంతా ఎప్పుడోనే, కానీ ఇప్పుడు వారు మారిపోయింది కదా. ఎందుకు? ఎందుకంటే నువ్వు నా ముని మనవరాలివి కాబట్టి. అంటే మనవరాలి కూతుర్ని ముని మనవరాలే అంటారు. మా అమ్మని మనవరాలా? ఏ అవకూడదా? ఏమో, నాకు తెలీదు. కానీ నువ్వు మా అమ్మని తిడతావు కదా. ఇంకెప్పుడు తిట్టాను కదా. ప్రామిస్? ప్రామిస్. నువ్వు చాలా మంచిదాన్ని చూడాలి. మనం ఆడుకుందామా? ఏమిటి ఆడుకుందాం? దొంగ పోలీస్. నేను దొంగ, నువ్వు పోలీస్. లేదు లేదు, నేనే దొంగ, నువ్వే పోలీస్. ఓకే. నేను వెళ్ళి ఆ రూమ్ లో దాక్కుంటాను. అమ్మ వద్దులే. ఎందుకు? అది జోరం కదా, వెళ్తే తిడుతుంది. ఎవరే తిట్టేది? నువ్వెవరో తెలుసా? ఈ పారిజాతం ముని మనవరాలివి. ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం నీదే. సార్, అవన్నీ నీకు తర్వాత అర్థమయ్యేలా చెప్తాను, కానీ ముందు నువ్వు రా. వద్దు, జో తిడుతుంది. నేను పక్కనుండగా నిన్నెవరు తిట్టేది? పదా పదా. ఈ బెడ్రూమ్ నీదే అనుకో, ఈ సోఫా నీదే అనుకో, అదిగో ఆ టెడ్డీ బేర్ కూడా నీదే అనుకో. అనుకోనా? అనుకోవే. ముందు నువ్వు బెడ్ ఎక్కు. ఎగురు ఎగురు ఎగురు. అప్పుడు ఈ బెడ్ నీదే, ఈ బెడ్షీట్ నీదే, ఈ పిల్లో కూడా నీదే. ఈ కవర్ ఏంటి? ఈ రిపోర్ట్స్ ఏంటి? దీన్ని పిల్లో కింద ఎందుకు పెట్టింది? అయ్యో, ఇందులో ఏముందో చూద్దామంటే ఇదంతా ఇంగ్లీష్ లో ఉంది. శౌర్య, నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా? వచ్చు. అయితే ఇది చదువు. నేను స్కూల్ బుక్స్ ఇంగ్లీష్ మాత్రమే చదవగలను. అది ఇది ఒకటే కదా. అది మా మిస్ చెప్తుంది, ఇదిలో చెప్పలేదు కదా. చదవడం రాదు అని చెప్పొచ్చు కదా. పోజు గ్రాని, నువ్వు కూడా మా పెదనాన్న లాగా చదువు చదువు అని అంటావు. అందరూ శౌర్య, దీంట్లో ఏముందో అని అడిగితే జోస్న పూర్తిగా చెప్పకపోవచ్చు. మరి దీంట్లో ఏముందో ఎవరిని అడగాలి? ఏమైంది? ఏం కాలేదండి. చేతిలో పేపర్స్ ఏంటి? ఏమో చిత్తు కాగితాలండి. డస్ట్బిన్ లో పడేయమని జోస్నిచ్చింది. ఏది ఓసారి ఇటు. అవి పడేసేవో కాదో చూస్తాను. దీంట్లో చదువుకూడని విషయాలుంటే లేనిపోని గొడవలు అవుతాయి. మర్యాద నీకే చెప్పేది. అయ్యయ్యో, మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదండి. ఈ చిత్తు కాగితాలతో మీకేంటి పని? నేను డస్ట్బిన్ లో పడేస్తాను, మీరు వెళ్ళండి. కాగితాలు చూసిన పారిజాతానికి ఎందుకు ఇస్తుంది? ఏమో. నిన్న చూసిన కలవడానికి ఎవడో వచ్చాడు. చూసిన వాడికి డబ్బులు ఇచ్చింది. వాడేదో ఇచ్చినట్టు నాకు అనుమానం వచ్చినా
జ్యోత్స్న కవర్ చేసిన కవరు ఇదే అనుకుంటాను. మరి దీంట్లో ఏముందో ఎలా తెలుసుకోవడం? మనోడా, ఇలారా. ఏంటి పారు? నీతో ఒక చిన్న పనుందిరా. ఏంటో చెప్పు. నాకు నువ్వు ఒక చిన్న సాయం చేయాలి. ఏంటది? ఎవరికి చెప్పకూడదు మరి. ఇదేదో కాస్త చదివి పెట్టు. ఏంటిది? ఏమో చదివి అందులో ఏముందో నాకు చెప్పు. నీకప్పుడు నేను చెప్తాను. డిఎన్ఏ రిపోర్ట్సా? సుమిత్రత్త, దీప, జ్యోత్స్న 3 రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే జ్యోత్స్నకి జరిగిన ఆపరేషన్ మీద అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించింది. నిజం తెలుసుకుంది. రే మనోడా, ఏంట్రా అవి? ఏంటి అంటే మెడికల్ రిపోర్ట్స్. ఆ పారు ఇటు. జ్యోత్స్న మెడికల్ రిపోర్ట్స్ తో నీకేంట్రా పని? పైగా ఇది పిల్లో కవర్ కింద పెట్టుకున్న కవర్లో చూశాను. అది చూసిందంటే ఊరుకోదు. దాని సంగతి తెలుసు కదా. దాని వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే చాలు రచ్చరచ్చ చేస్తుంది. రే, జ్యోత్స్న వస్తోంది. ఈ మెడికల్ రిపోర్ట్స్ నేను నీకు చూపించానని చెప్పకే. దాని తిట్లు నేను భరించలేను. ఎక్కడ తీసావు అక్కడ పెట్టే పారు. అది నేను చూసుకుంటలే గాని నువ్వు సైలెంట్ గా ఉండు. ఏంటి మీరిద్దరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మా ఇష్టం. మేము ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటాం. నీకు కొంచెం ఎక్కువైంది గ్రాని. నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటి బాబా, మా గ్రాని నీ భజన చేస్తుంది. ఏం చేశావు? మామూలు దానివి కాదు జ్యోత్స్న. నిజాలన్నీ తెలుసుకునే సైలెంట్ గా ఉన్నావు అనమాట. బాబా అడిగేది నిన్నే. మా గ్రానీతో నువ్వేమైనా చెప్పావా? లేదు. గ్రాని నా రూమ్ లోకి వెళ్ళిందేంటి? డిఎన్ఏ రిపోర్ట్ చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. నేను నీతో మాట్లాడాలి. నేను నీతో తర్వాత మాట్లాడతాను బాబా. జ్యోత్స్న, ఇప్పుడు ఏం చేయాలి? ఈ నిజం ఎవరితో చెప్పాలి? రిపోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి. గ్రాని నా రూమ్ లోకి వచ్చినట్టు అయ్యింది. ఇంతలో ఏమైంది? కవర్ ఎవరో తీసినట్టుంది. బయట భావ చూపులు తేడాగా ఉన్నాయి. రిపోర్ట్ గురించి ఏమైనా తెలిసిందా? నాకీ అనుమానం వచ్చింది అంటే నేను అనుకున్నది చెయ్యాల్సిన టైం వచ్చినట్టే. దీపా, ఎక్కడున్నావమ్మా? నీతో నేను మొదలు పెట్టాలి. This April, Sony Lippert